మా ఏంటి పొద్దున్నే ఏం చేస్తున్నావు? ఇదేమో ఈరోజు టిఫిన్ ఏమి పెట్టుకోకుండా దద్దోజనం రాత్రి అన్నం వండేసి పాలు పోసి పెట్టాను. ఉల్లిపాయ వేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక పొయ్యి మీదేమో ఇది పాయసం, దేవుడికి సగ్గుబియ్యం పాయసం చేస్తున్నా. ఈరోజు శనివారం కదా, సగ్గుబియ్యం పాయసం చేస్తున్నా. దద్దోజనం తాలింపు వేస్తున్నా. జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయ, తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించి చేస్తున్నా. ఇది అన్ని ఎండాకాలం వస్తే మనం ఇంకా వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ దద్దోజనం తింటాం కదా, అందుకని ఈరోజు చేస్తున్నాం. ఇంకా అన్నం లేకుండా, టిఫిన్ లేకుండా ఈరోజు ఇదే. ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది. పాలు పోసి పెట్టుకున్నాం కాబట్టి. ఆ పాయసం కూడా దేవుడికి చేద్దామని చెప్పేసి సగ్గుబియ్యం పాయసం. ఇది సగ్గుబియ్యం పాయసం బెల్లం వేసి చేస్తా. తాలేలు, జీడిపప్పులు, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు కూడా ఎండలకి నీసం రాకుండా ఎండు ఖర్జూరాలు, కిస్మిస్లు, యాలక్కాయలు, జీడిపప్పులు, బాదం పప్పు, పిస్తా పప్పు అవన్నీ వేసాను నేను. ఇది వేగిపోయింది, ఇంక వేసేద్దాం. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ అన్నం బాగుంటుంది తాలింపు వేసుకుని. ఇంకా దానిమ్మ గింజలు లేవు, దానిమ్మ గింజలు వేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది. తినేటప్పుడు కలుపుకొని తిన్నాం. ఇంతే పాయసం. దేవుడు బాగా బెల్లం పాయసము ఎండాకాలం వేడి చేయకుండా చలవ చేసింది. దేవుడికి నైవేద్యం, దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం తినేదానికి చల్లగా ఉంటుంది. ఎండాకాలం అంతా సగ్గుబియ్యం పాయసము, దద్దోజనాలు ఇలాంటివి తింటుంటే కాస్త ఎండలకి బాగుంటుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి.